నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన దొంగతనంపై సమగ్ర విచారణ జరపాలని, దోషులను వెంటనే శిక్షించాలని జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మిషనరీకి సంబంధించి అరెస్ట్ చేసిన కులకర్ణి, పవన్ ప్రాసిక్యూట్ చేయాలని, వాళ్లతో పాటు దీని వెనకాల ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్త, దానికి సంబంధించిన యాజమాన్యాన్ని, వాళ్ల పేర్లు తెలియజేయాలని, వాళ్లను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు కోరారు. జీడిమెట్ల పారిశ్రమ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు రాష్ట్రాలు దాటి మిషనరీ ఎలా వెళ్ళింది? డీసీలు ఎవరు ఇచ్చారు? వెంటనే విచారణ చేపట్టాలని, కార్మికులకు న్యాయం జరిగేలా ఐఆర్పీ నిర్ణయం తీసుకోవాలని, ఈ దొంగతనం వెనకాల పాత యాజమాన్యం మీద అనుమానాలు ఎక్కువగా ఉన్నాయని, కావున వెంటనే సిఓసిలో నుంచి తొలగించాలని కార్మికులందరూ కోరారు. ఈ ధర్నాలో సిఐటియు లక్ష్మణ్, ఐఎఫ్టియు ఉమా మహేష్, ఏఎఫ్టియు, బీఆర్టీయు రాష్ట్ర కార్మిక నాయకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి, ఐఎన్టీసీ నాయకులు గుంజ శ్రీనివాస్, సూపర్ మార్క్స్ కంపెనీ జేఏసీ కార్మిక నాయకులు ఐఎస్ రావు, ఈశ్వరరావు, లక్ష్మారెడ్డి, సురేష్, రవీందర్, వి శ్రీనివాస్, సూపర్ మార్క్స్ కంపెనీ కార్మిక సోదర సోదరీమణులు అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న కార్మిక క్యాజువల్ వర్కర్లు జీతాలు ఇస్తలేరని చెప్పి మాట్లాడాము. కొంతవరకు ఇప్పించడం కూడా కానీ సూపర్ మ్యాక్స్ ఇవ్వకుండా పెట్టినట్టు ఇక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాల దానికి ఆ మిషన్లు పోయినాయంటే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న లారీ ఇందాక చెప్పినట్టు ఏ లారీలో పోయింది, ఎక్కడ పోయింది అంటే తెలిసిపోతుంది. కాబట్టి తెలుసుకున్నారు. వాళ్ళ మిషనరీస్ ఇందాక నేను కొంతమందిని అడిగితే ఆ మిషనరీస్ కాదు వేరే మిషనరీస్ తెచ్చి పెట్టింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని మీద పోలీస్ వాళ్ళు పూర్తి న్యాయపరంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ని అరెస్ట్ చేసి వాళ్ళ దీని మీద పూర్తి న్యాయం చేయాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి జీతాలు లేక ఏం లేక వాళ్ళ ఆడపిల్లలు మీరు చూస్తున్నారు, ఆడపిల్లలు రోడ్ల మీద వచ్చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి తెలియదా, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళ గవర్నమెంట్కి తెలియదా, మళ్ళీ ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి తెలియదా, మళ్ళీ ఎట్లా దాటింది ఇక్కడ నుంచి. కాబట్టి ఇప్పటికైనా ఏం కాలేదు కానీ చెప్తున్నాము, ఏదో దొంగతనంగా తీసుకెళ్ళిపోతే కార్మికులు సపోర్ట్ చేయకుండా ఉంటారని అనుకుంటారు. కార్మికులు తలుచుకుంటే ఇంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు. అది మేనేజ్మెంట్ తెలుసుకోవాలా, ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది న్యాయం జరగకపోతే అవసరం పడితే కోర్టు కాడ ధర్నా కానీ, కంపెనీ కాడ ధర్నా కానీ, పోలీస్ స్టేషన్ కాడ కానీ, ఎక్కడైనా ఏ సమస్య ఎక్కడైనా సరే సహాయ సహకారం నాకు ఉంటాయి. ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాడదాం. మనకు రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలద్దు. చెప్పినట్టు అవసరం పడితే ఈ దర్యాప్తు న్యాయం పక్కన జరగకపోతే ఉన్న కార్మికులంతా కలిసి లోపల గుర్తు చేసుకొని ఇక్కడ పొజిషన్లో ఉండి మళ్ళీ ఈ పొజిషన్ తీసుకొని ఇక్కడ అమ్మకుండా చేద్దాము. ఖచ్చితంగా దాంట్లో కూడా నేను పాల్గొంటాను. నేను గతంలో కూడా చెప్పాను, మీరు అవసరం పడితే లోపల గుడిసేయండి, ఎవడొస్తాడో చూస్తాం, ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడో అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేద్దాం. ఒకవేళ మనం న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కార్మికులంతా కలిసి లోపల గుడిసెలేసి అవసరం పడితే ఇక్కడ మనము ఉండి ఏమేం న్యాయం జరిగే వరకు పోరాడదామని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.